చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతా. చండాలంగా ఉంది ఓవరాల్, చండాలంగా ఉంది ఓవరాల్. 6 పాటలు 8 ఫైట్లు, పరమ చెత్తగా ఉంది. ఏది నచ్చలేదు. మేము ఒక సినిమా తీసాం. నా మూవీ పేరేంటి తెలుసా? లోపలేం లేదు, డొల్లా. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. క్లైమాక్స్ ఎక్కడ ఉందండి? ఇంకా లాగుతానే ఉన్నారు. యావరేజ్ అంతే. ఇంకా ఏమో సగం సినిమా సుకుమార్, సగం సినిమా బోయపాటి తీసినట్టు ఉంది. లాస్ట్ సెకండ్ పార్ట్. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. ఎక్కువ కాదు కానీ బోయపాటి డైరెక్షన్ లో సుకుమార్ సినిమాలో లేదు అది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అయితే అస్సలు సినిమా బాగాలేదా? మాకైతే నచ్చలేనా అసలు. ఏం సినిమా ఏందో నాకు తెలియదు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కానీ అల్లు అర్జున్ నిలబెట్టి ఏదేదో చేసేసినట్టు అనిపించింది అన్న సినిమా. పనులు మనం చేసుకొని ఇస్తేనే మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్. పవర్స్ 3.5 hours రాడ్ పెద్ద తీసుకొచ్చి పెట్టారు. ఏం లేదు మాదిరి రాడ్, అది కూడా కూసున్న కుర్చీలోనే. అంటే ఎస్ ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అంటే లాగ్ అయిందా? ఏమైంది? లాగ్ అసలు ఏం లేదు దానిలో. స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి మోసపోవడం అంటే ఇదే పెద్ద. లోపలేం లేదు, డొల్లా. 1000 మరి వర్త్ కాదు, కాదు అసలు కాదు. ఒక్క ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట. సమతమే ఒట్టు సినిమా ఇట్టు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పూనకాల వణుకు వణుకు. తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవో. జాతర సీన్ అయితే అల్టిమేట్. బాహుబలి గొప్ప సినిమా అది. ప్రభాస్ అది పెద్ద హీరో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇష్టం లేదు, నచ్చట్లేదు. అల్లు అర్జున్ అంటేనే నాకు ఎలర్జీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.